శ్రీ కంచి పరమాచార్య స్వామివారి ఉపన్యాస లహరి 11వ భాగం, అంబిక 11వ భాగం, 5/6/24. మహాలక్ష్మి అమ్మవారిని గురించి ఇప్పుడు చెప్తున్నారు. ప్రజలందరూ వాళ్ళ ఇల్లు వదిలి ఆత్మవిచారంలో పాల్పంచుకోలేరు. అందరి వల్ల కాదు. ప్రపంచ వ్యవహారం కొనసాగాలంటే డబ్బు కావాలి. ధనమూలం ఇదం జగత్ అన్నాను. కొంతమంది డబ్బు సంపాదించి గృహస్థ జీవితం గడుపుతారు. కాబట్టే ఆత్మవిచారం చేసేవారు కొందరు ఉండగలుగుతున్నారు. ఆత్మవిచారం చేస్తూ సర్వసంగ పరిత్యాగిగా ఉండే సన్యాసులకు భిక్ష ఇయ్యవలసిన బాధ్యత గృహస్థులే కదా. గృహస్థులే లేకపోతే భోజనమెల అనే చింత లేకుండా సన్యాసి జ్ఞాన విచారంలోనూ భగవద్భక్తిలోనూ మునిగిపోలేడు. బుద్ధుడు కూడా ఆ మాటే చెప్పాడు. డబ్బులున్నవాడు ఆరామాలని పోషణ చేస్తూ వాళ్ళ యొక్క భిక్షువుల యొక్క మంచి చెడ్డలు చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పారు. ధనం మీద వ్యామోహంతో దాని వెనక పరిగెత్తద్దురా. నీకు విధించిన కర్మ నువ్వు చేస్తూ దాని ద్వారా వచ్చిన డబ్బును న్యాయబద్ధమైన జీవితాన్ని గడపడానికి ఉపయోగిస్తూ నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటానికి ప్రయత్నం చెయ్యి అని చెబుతారు. యల్లభసే నిజకర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. సంపదకు అధిదేవత మహాలక్ష్మి. ఆమెను ప్రార్థిస్తే న్యాయంగా మనకవసరమైనంత మేరకు సంపదనిచ్చి అనుగ్రహిస్తుంది. జ్ఞాన వైరాగ్యాలను ప్రచారం చేసిన శంకర భగవత్పాదాచార్యుల సాంసారిక జీవనం గడిపే ప్రజల ఎడ పరమ దయాళువులు. వారు లక్ష్మీ అనుగ్రహంకై ఏ విధంగా ప్రార్థించారో తెలియజేయటానికి కనకధారా స్తవం ఒకటిసారి. కనకధారా స్తవపు ఆవిర్భావం వెనక ఒక కథ ఉంది. అప్పటికి ఆచార్యుల వారు సన్యాస ఆశ్రమ స్వీకారం చెయ్యాల. కాలనిలో గురుకుల వాసనలు బ్రహ్మచారిగా ఉండి ఇంటింటికి వెళ్ళి భిక్ష స్వీకరించారు. ఒక ద్వాదశి నాడు వారు ఒక కటిక భేదవాని ఇంటికి భిక్ష కోసం వెళ్ళి బహుశా ఆ గృహస్థును అనుగ్రహించడానికేమో బ్రహ్మచారిగా ఉన్న శంకరుడు ఆ ఇంటికి వెళ్ళిన సమయంలో కుంచవృష్టి చేసుకొని జీవిస్తున్న ఆ బ్రాహ్మణుడు అంటే ఆయన ఇంట్లో లేడు. ఆయన గృహిణి ఉంది. ఆమె ఎంత తేజస్సుగా ఉన్నాడు ఈ బ్రహ్మచారి. ఈయనకు భిక్ష వేస్తే మన జీవితం చరితార్థము అనుకో. అయితే ఇంట్లో భిక్ష వేయటానికి ఏం లేదు. ఇల్లంతా వెదికితే ద్వాదశి పాలన కోసం గృహస్థు అలమరలో పెట్టి ఉన్న ఎండిపోయిన ఉసిరికాయ ఒకటి ఆమలకు దేవతలా ప్రకాశిస్తున్న బాలుడు ఈ ఎండిపోయిన ఉసిరికాయ ఎలా వేసేది అని కొంచెం సేపు తటపట్టాలి. అయితే భవతి భిక్షాందే అని ఎలుగెత్తి పిలుస్తున్న బ్రహ్మచారి ముక్తి చేతులతో పంపరాదు కదా. కనుక ప్రకాశిస్తున్న బాలశంకరుని చూసి ఏం ఇయ్యలేకపోతున్నాను అనే సిగ్గుతో ఎంతో విచారి ఇతని తప్పించుకునేదెలా అంటూ కొంచెం సేపు లోపలికి బయటకి పచార్లు చేసి చివరకు మనకున్నది దీన్నే ఇద్దాం అని అనుకుంటూ ఎండిపోయిన ఉసిరికాయ బాలశంకరుల భిక్షాపాత్రలో భిక్షగా వేసి ఇంతటి దారిద్ర్యంలో తనపై ఆమె చూపిన ప్రేమ
ఆమె ధార్మిక బుద్ధికి చలించిపోయాడు బాలశంకర్. ఆమెకై మహాలక్ష్మిని కనకధారా స్తవంతో ప్రార్థించి ఆచార్యుల వారి స్తవాన్ని విన్న మహాలక్ష్మి ఆకాశం నుండి అశరీర వాక్కు, ఈ పేద బ్రాహ్మణ ఇంట అనేక జన్మాలు పాపం చేశారయ్యా, నీకు తెలీదు. వారి కర్మ ఫలితం వారు పూర్తిగా అనుభవించేంత వరకు వారికి ఐశ్వర్యం ప్రసాదించటం కుదరదయ్యా. నువ్వేదో బాలచాపల్యంతో అన్నావు కానీ అని వెనువెంటనే ఆచార్యులు వారి పూర్వజన్మ పాపం ఎప్పటికీ వీరు అనుభవించే దానికంటే ఎక్కువగా ఉండదండి అమ్మా. ప్రేమతో తమ వద్ద మిగిలిన ఒక్క వస్తువు నాకు ధారాదత్తం చేసి ఈ త్యాగ ప్రేమ ఫలితమైన పుణ్యం ఎంతటి మహత్తరమై ఉంటుంది ఆలోచి. వాళ్ళకి తినటానికి ఏం లేదు, అయినా నాకు భిక్షగా ఆమలకం వేసి ఈ ఫలితం ఒక్కటే వారు చేసిన సమస్త పాప రూపుమాపటానికి సరిపో. అమ్మా మహాలక్ష్మి, నువ్వు ఈ తల్లి అంతటి ప్రేమ, అంతకంటే అపారమైన ప్రేమ దయ ఉన్నదా? అందువల్ల న్యాయాన్ని ఖచ్చితంగా తాతులో పెట్టి తూచద్దు. నీ ప్రేమ అనుగ్రహం చూపి వాళ్ళని కటాక్షించు, అది నీ కోరు. కనకధారా స్తవంలోని ఈ స్తవం పేద బ్రాహ్మణ స్త్రీకై చేసిందనటానికి తగిన ఆధారం కనపడు. శంకరుడు చేసిన ఈ స్తవంలో ఒక శ్లోకంలో దద్యాదయాంబు పవనో ద్రవిణాంబుదారాం అస్మిన్ నికంచన విహంగ శిశో విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. బాలచేతక పక్షి వర్షా చినుకు కోసం ఎదురు చూస్తున్నట్లుగా వీళ్ళు సంపదకై ఎదురు చూస్తున్నారు తల్లి. వాళ్ళ పూర్వ జన్మాలలో వాళ్ళు చేసిన పాపాలు వానలే కొరవని గ్రీష్మంలాగా వాళ్ళని బహుబాధలు గురి చేస్తాం. అది నిజమే, నేనేం కాదు. అయితే నీ యందు కరుణ అనే అనుకూలమైన గాలులు మారుతాలున్నాయి. ఆ కరుణా పవనంతో నీ అనుగ్రహమనే నిండిన మబ్బులు నడుపుతూ వచ్చి ఇక్కడ ఐశ్వర్యాన్ని కురిపించు తల్లి అన్నారు. మళ్ళా విద్యాదయాంబు పవను ద్రవిణాంబుదారాం అస్మిన్ నికంచన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. బాలచేతక పక్షి చేతక వర్షం చినుకేద ఎదురు చూస్తున్న ఈ నిరుపేద బ్రాహ్మణ దంపతులు సంపద కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన ఎక్కడికైనా యాయవారం వెళ్ళి 4 గింజలు తెస్తే ఇంట్లో తింటారు, అయితే కష్టం. వాళ్ళ పూర్వజన్మలు వాళ్ళు చేసిన పాప వానలే కురవని గ్రీష్మల్లా ఇంకా వాళ్ళని బాధిస్తూనే. అది నిజమే, నేనే కాదు. అయితే నీ యందు కరుణ అనే అనుకూల మారుతాలున్నాయిగా. మనకేం చెప్తున్నారు, ఋతుపవనాలు వస్తున్నాయి, కేరళ తాగుతున్నాయి. అది అనుకూలమైన ఋతుపవనం. ఆ కరుణా పవనాలతో నీ అనుగ్రహమని నిండిన మబ్బుల నడుపుతూ వచ్చి ఇక్కడ ఐశ్వర్యాన్ని కురిపించు తల్లి అని అంట. శంకరుడు చేసిన స్తవంతో అమ్మవారు కరిగిపోయి ఆచార్యుల వారికి ప్రేమగా ఎండు ఉసరిక భిక్షగా ఇచ్చిన దాని ఫలితం మహాలక్ష్మి ఆ ఇంటి ఆవరణ అంతా బంగారు ఉసిరికాయల వర్షమే కురిపించింది. అందువల్ల ఈ స్తోత్రాన్ని కనకధారా స్తవం అనే పేరు. స్తవమన్నా స్తుతి అన్నారు.
ఆచార్యుల వారు మొట్టమొదట చేసిన స్తుతి ఇది. కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైన గొప్పతనం కూడా ఉందంటున్నారు కంచి పరమాచార్య. ఆచార్యుల వారి కరుణ, వేద బ్రాహ్మణ స్త్రీ యొక్క ప్రేమాదర, అమ్మవారి కటాక్షం మూడు త్రివేణి సంగమంలాగా కలిస్తాయి. అందువల్ల ఈ స్తోత్రం పారాయణ చేసిన వాళ్ళకి కోరికలన్నీ అణగారిపోయి న్యాయమైన సౌఖ్యవంతమైన జీవితం నడపట అవసరమైనంత ఐశ్వర్యం లభిస్తుంది. ఆచార్యుల వారు అందరూ ఒకరే అని, తుది చివరిలో జీవబ్రహ్మలకు భేదం లేదని చెప్పారు. అందువల్ల వారు వివిధ దేవతామూర్తుల తారతమ్యాలు ఎక్కడ ఎంచలేదు. ఎల్లప్పుడూ అందరు దేవత ఒకే పరాశయక్త వివిధ రూపాలే అని నొక్కి 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 చెప్పారు. అటువంటి భావం ఉన్న శ్లోకం ఈ స్తోత్రంలో కూడా. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభే సృష్టిస్థితి ప్రళయకేజు సంస్థితాయ తస్యై నమస్త్రిభువనైక గురోస్థరుణ్యై. నువ్వు గరుడధ్వజుడైన మహావిష్ణువుకు దేవి, నువ్వే మహాసరస్వతి. కీర్దేవత అంటే సరస్వతి. అలాగే నువ్వే మహాసరస్వతివి, పుష్కలంగా సస్య సంపదలను ప్రసాదించే శాకంబరి. శాకంబరీతి శశిశేఖర వల్లభేతి, శశిశేఖరుడైన శివుని భార్య కూడా నువ్వే. చంద్రమౌళీశ్వరుని రాణి, మూడు లోకాలను అధిష్ఠించే పరమాత్మ ఒక ఆయన ఉన్నాడు. నీవు ఆయనకు శక్తివమ్మ. మీరిద్దరూ కలిసి సృష్టి స్థితి లయాలని లీలలు చేస్తారు. అలాంటి జగజ్జనని అయిన నీకు నమస్కారం. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకంబరీతి శశిశేఖర వల్లభే సృష్టి స్థితి ప్రళయకేజు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురో తరుణ్యై. కాశీమండలంలో విరాజమానమైన పరాశక్తి కామాక్షి దేవి కనకవర్షాన్ని కురిపించి తనకు మహాలక్ష్మికి గల అభేదాన్ని చూపించిందని పరమాచార్య అంటున్నారు. మూక మహాకవి తన మూక పంచశతిలో కనకవర్షాన్ని కురిపించిన కామాక్షి గురించి ఒక శ్లోకం చెప్పారు. ఆయన తుండీర దేశం కనకవర్షాన్ని కురిపించిన తల్లిగా కామాక్షిని స్తుతించి, తుండీర దేశం తమిళనాడులో తొండై మండలం అనే పేరుతో పిలవబడు. ఇప్పటికీ పొన్ విలైంద కాలతూర్, అక్కడ పొన్ అంటే బొంగ, వింద అంటే కురిసిన కాలతూర్ అనే పేరు దానికి. ఆ ప్రదేశంలో ఉందని మీలో కొంతమందికి తెలిసి ఉంటుందంటున్నారు. చాలామంది తెలియదు. అద్వైత ప్రతిష్టాపకాచార్యులై శంకర భగవత్పాదుల కోరికపై కాలడి దగ్గర కనకవర్షం కురిపించిన మహాలక్ష్మి కాంచీపురంలో విశిష్టాద్వైత ఆచార్యులై వేదాంత దేశికుల కోరికపై కనకవర్షం కురిపించి, దేశికులు వారు ఉపనిషత్తులను అబద్ధుల వరకు చదివారు కాబట్టి వారికి నిగమాంత మహాదేశికులు అనే పేరు. నిగమాంతం అంటే వేదాంతం. వారికి సర్వస్వతంత్రులు అనే సర్వతంత్ర స్వతంత్రుడు అనే ప్రత్యేకమైన పేరు. అంటే ఆయనకి ఇక ఎదురు లేదు. వారు హయగ్రీవ రూపంలో మహావిష్ణువుని దర్శించి
వారే వడగలై సంప్రదాయానికి ప్రవర్తక దేశిక. వారికై వారు ధనాన్ని ఏమీ ఉంచుకో భిక్షాటనం చేసి జీవించి ఎంత గొప్పవారికైనా వారిని అపకీర్తి పాలు చెయ్యాలని కుట్రలు పన్నే విరోధులు ఎప్పుడు ఉంటారు. వేదాంత దేశుకుల వారికి కూడా అటువంటి విరోధులు. సర్వతంత్ర స్వతంత్రులంటే బయట నుంచి సహాయం ఏమి లేకుండా ఎంతటి పనినై తనంతట తానుగా చేయగలిగిన దేశుకులవారు అటువంటి శక్తి గలవారు కాదని నిరూపించి ప్రపంచంలో వారికి అపకీర్తి పాలు చేసి వారి బిరుదాన్ని తగదని చెప్పటానికి విరోధులు ఒకసారి కుట్రపడి అమాయకుడైన ఒక పేద కుర్రవాడు ఒకడున్నాడు. తెలివితేటలు సంపద రెండూ లేని వాళ్ళకి పిలిచి పిల్లనెవరు ఎవరు అంటే కూతురు. అందువల్ల ఆ కుర్రాడికి వివాహం కాదు. దేశకుల వారి విరోధులు వారిని అవమానపరచటానికి దేశకులు ఈ బాలుణ్ణి ఉపయోగించుకోవాలనుకో. అలాంటి వాడు ప్రతి కాలంలో ఉన్నారు. అది విరోధుల పన్నాగం ఈ రకంగా. ఈ కుర్రవానికి దేశకుల వారి వద్దకు వెళ్ళి ధనాన్ని అర్థించమని చెప్పారు. ఆయన దగ్గర ఉంది శివాలయం లేదు, ఈయటానికి ఆయన దగ్గర రూపాయి కూడా. ఈ కుర్రవాడి కోసం ఆయన ఇతరుల అర్థించటానికి వీలు కూడా లేదు, యతీశ్వరుడు కనుక. మరి సర్వతంత్ర స్వతంత్రులని వారికి బిరుదుంది కదా, కనుక ధనం ఉత్పత్తి చేసి ఇవ్వటం కూడా. ఎవడు డబ్బు సాయి పుట్టపతి సాయిబాబా లాగా హంపట్ అంటే జేబులో చేతిలోకి కాసులు హారాలు ఉంగరాలు రావు, గొలుసులు గడియారు. కనుక వారు ఈ చిక్కులో ఉన్నప్పుడు తాము వెళ్ళి, ఏమి స్వామి ఇంత పెద్ద బిరుదు వహించారు, పసివాడి కోరిక తీర్చలేకపోయారే అని ఈసరించి అవమానం చేయొచ్చు. ఈ విధంగా ఆలోచించిన విరోధులు దేశకుల వారి వద్ద ఏ విధంగా మాట్లాడవలో ఆ కుర్రాన్ని పంపు. వేద బ్రహ్మచారి దేశకుల వారి సాష్టాంగ నమస్కారాలు చేసి పెళ్లి చేసుకోవటానికి డబ్బు కావాలండి స్వామి. దీనికి సంబంధించింది కాకపోయినా దీని నుంచి మనకు విషయం అర్థమవుతుంది. దేశకుల వారి కాలంలో అంటే ఇప్పటికి సుమారు 700 ఏళ్ల క్రితం వరుడి తాలూకు వారు వధువు తరపు వారికి డబ్బిచ్చి తమ పిల్లవాడి వివాహం జరుపుకునే కన్యాశుల్కం. ఆ రోజుల్లో వరదక్షిణ లేదనటానికి ఇదొక ఆధారం. అప్పటికి లేదు వరదక్షిణ. మగవాడికి దక్షిణ అంటే కన్య డబ్బులు ఇవ్వడం లేదు, ఆడదానికే మగాడు డబ్బిచ్చి పెళ్లి చేసుకునేవారు. దేశకుల వారికి విరోధన పల్లాగం అర్థమైపోయింది. కానీ తనను అవమాన పాలు చెయ్యటానికి వారు పంపిన పేదబాలుడి విషయంలో మాత్రం మహాలక్ష్మిని ప్రార్థించారు. తక్షణమే ఆయన ప్రార్థించిన తక్షణమే బంగారు వర్షమే పడిపోయి దాన్నంతా వారు ఆ బ్రహ్మచారికి ఇచ్చేసి మహాత్ముల కీర్తి వారి విరోధుల మూలంగా కూడా పెరుగుతుంది, ఇనుమడింపబడుతుంది. దేశకుల వారు కూడా ఈ విధంగా లబ్ధ ప్రతిష్ఠులై శంకరుడు వేదాంత దేశకులు వారికి జనించిన కరుణవల్ వాగ్ధార వర్షించి బంగారం కూడా వర్షించి అద్వైతాచార్యులైన శంకర్ తమ భక్తుల ప్రయోజనం కొరకై స్తోత్రం చేస్తారు.
విశిష్టాద్వైత ఆచార్యులై వేదాంత దేశికులు తమ విరోధులు పంపిన బాలుడి అనుగ్రహం కోసం మహాలక్ష్మిని ప్రార్థించి బంగారు వర్షం కురిపింపచేస్తారు. ఆయనే బంగారు వర్షం కురిపించమని అడగదా, వాడికి ఏదైనా సహాయం. మహాలక్ష్మి పరమమైన అనుగ్రహం పొందిన వారిలో విద్యారణ్యులు ఇంకొక విద్యారణ్య శంకర భగవత్పాదులంతటి వారు. ఆయన రాసిన వాటన్నిటికీ భాష్యం రాశారు. వారు అద్వైత ఆచార్యుల పరమోన్నత శంకర భగవత్పాదుల జీవిత చరిత్ర రాశారు. వారి మహత్వం ఇదొక్కటే కాదు, 4 వేదాల భాష్య వీరి అనుగ్రహం చేతనే వ్రాయం. 4 వేదాలకి భాష్యాలు రాయించారు, రాశారు. వేద భాష్యం వారి పేద విద్యారణ్య భాష్యంగా చలామణి. వారు జ్యోతిష, వైద్య, ధర్మ, అర్థశాస్త్రాల మీద విపులమైన పెద్ద ఉద్గ్రంథాలు. విద్యా అరణ్యులు. అరణ్యం అంటే ఏ విధంగా అరణ్యం పుష్కలంగా వివిధ వృక్ష లత గుల్మాదులతో నిండి ఉంటుంది. అదేవిధంగా అన్ని విద్యాశాఖ ఈయన దగ్గర ఉన్నాయి. అలాంటి అరణ్యమైంది కనుక విద్యారణ్యం. విద్య అనే అరణ్యం కలిగిన వాడు విద్య. నీ చెప్పబోయే కథను ఆధునిక కాలపు చరిత్ర పరిశోధకులు ఒప్పుకోకపోవచ్చు. చరిత్రకారులు విజ్ఞాన శాస్త్రానికి అందని మహిమలు ఒప్పుకో కనుక వాళ్ళు ఎప్పుడు ప్రూఫ్ కావాలంట. అయితే ఈ రోజుకు అటువంటి మహిమలు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటున్నాయి అన్నారు పరమాచార్యులు. ఈ కథ విద్యారణ్యుల పూర్వ ఆశ్రమానికి సంబంధించిన, ఇంకా ఆయన ఆశ్రమ స్వీకారం తీసుకోవాలి. అప్పుడు వేద బ్రహ్మచారిగా ఆయన మహాలక్ష్మి అనుగ్రహాన్ని తీవ్రమైన తపస్సు చేశారు. విజయనగర సామ్రాజ్య స్థాపన జరగాలి. ఆయన మహాప్రయత్నానికి మెచ్చి మహాలక్ష్మి ప్రత్యక్షం. అయితే నువ్వు ఈ జన్మలో సంపదను ధనాన్ని కానీ పొందటానికి అర్హుడవు కాదయ్యా. ఆమె ఆయనను స్వాంతపడదు, అంటే కంగారు పడదు. ఈ జన్మలో కుదరదు నాయనా నీకు అది పొందటానికి. మరో జన్మలో నిన్ను అనుగ్రహిస్తాను, నీకు అడిగిన కోరిక తీరుతుంది. ఈ జన్మలో కుదరదు, మరొక జన్మలో అని చెప్పాడు. తరువాత కాలంలో ఆయన అపర శంకరాచార్యుల వారు అని బిరుదు పొందారు కదా. వీరు కూడా శంకరులాగానే ఒక తెలివైన ఎత్తుగడ వేసి సన్యాసాశ్రమ స్వీకారానికి తల్లిగారి అనుమతి పొందటానికి శంకరుడు వేసిన పన్నుగడ మనందరికీ తెలుసు. అంటే నీళ్లలో మునగడం, మొసలి లాక్కెళ్ళటం, ఆతుర సన్యాసం తీసుకుంటానన్న అది ఒప్పుకోవడం, అది మనకు తెలుసు. కనుక బ్రహ్మచారిగా శంకరుడు ఒకసారి తల్లిగారితో నదీ స్నానానికి వెళ్ళటం, అక్కడ నీటిలో దిగి కావాలనే మొసలి చేత పట్టుబడ్డం, ఒక్క క్షణం తల్లిగారి శ్వాస నిలిచిపోవడం. అమ్మా నువ్వు బాధపడవద్దు, ఈ జన్మలో నేను మొదటి నోట పడాలని ఉంది. నువ్వు సన్యాసానికి అనుమతిస్తే సన్యాసం మరుజన్మ వంటిది కాబట్టి నేను సన్యాసం తీసుకోగాలి. ఈ మొసలి నన్ను వదిలిపెట్టి పారిపోతుంది అని ఉపాయం చెప్పి కనుక అలాంటి ధర్మ సంకటం వచ్చి పడితే తల్లి ఏ తల్లి అనుమతించకుండా ఉంటుంది. అటువంటి తెలివితేటలతో శంకరుడు తల్లిగారి అనుమతి పొందారు. ప్రేషమంత్రోచ్చరణ చెయ్యగానే మొసలి వదిలేసి ఎప్పుడైతే మహాలక్ష్మి విద్యారణ్యులతో ఈ జన్మలో నీకు అనుగ్రహం లేదురా అబ్బాయి, మరో జన్మలో అయితే నేను ఇస్తా అని అన్నదో ఈ చమత్కారాన్ని ఆయన ప్రయోగి వెంటనే సన్యాసం స్వీకరించి, అమ్మా నేను మళ్ళీ జన్మ ఇస్తే సన్యాసం రెండో జన్మే, ఇప్పుడు ఐశ్వర్యాన్ని కురిపించు
ఎవడి కోసం కురిపిస్తాం? ఆయన చూచినంత మేర, ఎంత మేర కలుసు పడితే అంత మేరకు బంగారం నవనిధులతో ఒక కుప్ప ఏర్పడిపోయింది. ఈ కుప్ప ఏంటి, ఆ మొత్తం అంతా మూసుకుపోయి వాటిని చూసి ఆయన ఎంతో విచారించి నిరుత్సాహపడి, ఓహో ఎంతో తెలివితేటలు ప్రవర్తించానని అనుకుని నన్ను నేను మోసం చేసుకున్నాను. నేను ఈ ఐశ్వర్యం నా కుటుంబం దరిద్రం నుండి ఉద్ధరించడానికి కదా నేను కోరింది. సన్యాసినైన నాకు ఇప్పుడు ఇల్లు కుటుంబం ఏం లేదుగా. సన్యాసిగా నేను డబ్బుని ముట్టుకోకూడదు కదా. కనుక తప్పు అంచనాతో కోరి అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కున్నాను. జరిగేది జరగనిస్తే నేను ఈ జన్మలో పేదవాడిగా జీవించను, వచ్చే జన్మలో అయినా చక్రవర్తి జీవితాన్ని గడిపేవాడినేమో. తొందరపడ్డానా అనుకున్నా. విద్యారుణ్యుల వారే కాదు, మనం కూడా పరమేశ్వరుని అనవసరమైన కోరికలు అనేకం తీరా సిద్ధించాక అయ్యో ఈ విధమైన కోరిక ఎందుకు కోరాను నేను? నిర్ణయం భగవంతుడికే వదిలేస్తే ఆయనే నా అవసరాన్ని చూసి ఎప్పుడో అప్పుడు ఇవ్వకపోతాడా? నేను అనవసరంగా కోరి ఇరుక్కున్నాను. మనకి ఏది ఉత్తమము ఆయనకే తెలుసు అనే జ్ఞానంతో నిర్ణయాలను భగవంతుడికే వదలటం తెలివైన. విద్యారణ్యుల వారు వివేకం కల. అత్యల్ప కాలంలోనే వారి దుఃఖం మట్టు మాయమై అంబిక కావాలని ఏదో ఒక కారణంతో లీల చేసిందని ఆయనకు అర్థమై అది దక్షిణాదిని ముట్టడించిన కాలం. ముస్లిం అయిన అతడు రామేశ్వరం వరకు దండయాత్ర చేసి దారిలో అంతా ఎక్కడ దొరికితే అక్కడ హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసేసి అతని దృష్టి ముఖ్యమైన దేవాలయాల మీద, ధర్మం మీద కేంద్రీకరించబడి మనకు నిన్నటిదాకా పాలించిన ఆయన కూడా అదే పరిస్థితిగా, అందువలే మట్టుగొట్టుకుపోయారు, మట్టాష్ అయ్యారు. దక్షిణాది రాజుల దేవాలయాలను అనంతమైన ధనరాశులు కొల్లగొట్టుకుపోయారు. ఇక దక్షిణాది రాజుల వద్ద ముస్లిములను ఎదుర్కొనేందుకు అవసరమైన ధనబలం తగ్గిపోయి ఇక్కడ ఉన్న రాజుల దగ్గర, వీళ్ళ దగ్గర ఉన్నంత వాడు దోచేశారు. విద్యారణ్యుల వారు ఆలోచించారు, ఇక్కడ అనంతమైన ధనరాశులు ఉన్నాయి. అంబిక అనుగ్రహం వల్ల నాకు రాజ్యపాలన విషయం సహాయం చెయ్యగల బుద్ధి, తీక్షణత బాగా ఉంది. అంటే మంత్రాంగం చెయ్యగలదు. ఈ సంపద నా బుద్ధి సామ్రాజ్య సంస్థాన అంటే హిందూ సామ్రాజ్యం అభివృద్ధికి ఉపయోగిద్దాం అని ఒక ఆలోచన. వారికి వ్యక్తిగతమైన నష్టం సనాతన హిందూ ధర్మానికి లాభకారం. విద్యారణ్యుల వారికి అనేక శాస్త్రాలలో పరిచయం. వాటితో తనకు శకున శాస్త్రం కూడా ఆయనకి తెలుసు, దానిలో నిష్ణా. దాని సహాయంతో వారు సనాతన ధర్మరాజ్యాన్ని స్థాపించటానికి అనువైన సమయం కాలం వచ్చిందని అర్థం చేసుకున్నారు. వారికి దానికి ఎక్కడ ఎవరి చేత స్థాపింప చెయ్యాలో కూడా మనసులో అర్థమైపోయి నిర్ణయించేసి దాని ప్రకారం అతడు అక్కడ ఆవులను మేపుతున్న కురంబ జాతి బాలు సరైన వాళ్ళు అనుకున్నారు. ఆ ఇద్దరు సోదరులే హరిహర బుక్క. తుంగభద్రా తీరంలో హంపి ముఖ్య పట్టణంగా వాళ్ళిద్దరికీ రాజులుగా పట్టాభిషేకం చేసి అక్కడ ఇప్పుడున్న పురాతత్వ సిద్ధిలా హంపి సిద్ధిలాలు అని పిలవబడు. దేశ దేశాల నుండి వేలాది పర్యాటకులు వచ్చి
ఆ శిల్ప సంపద చూసి విభ్రాంతి చెందారు. రామాయణంలో ఈ ప్రదేశం పంపా సరస్సు అని పిలవబడి, మంత్రాలయం పక్కన తుంగభద్ర నది ఉంది మనకు. కిష్కింధలో భాగం పక్కనే కొర్వ అక్కడే ఆంజనేయ స్వామి పుట్టినటువంటి గుహ కూడా ఉంది. అంజనాదేవికి ఆంజనేయ. కన్నడంలో పాహ రెండు ఒకటి, పంప హంప. తెలుగులో పాలు, కన్నడంలో హాల్ అంటారు. హాలు అంటే మనము ఇంట్లో ఉండే హాలు, అక్కడ హాలు అంటే పాహాలుగా మారిన కనుక పంప హంప. ఆ రోజు ఇవాళ హంపి అయింది. మహాలక్ష్మి అనుగ్రహం వల్ల పొందిన ధనరాసుల రాజ్యాన్ని స్థాపించడం, ముస్లింలను ఎదిరించడానికి సైన్యాలు సమకూర్చుకోవడం సాధ్యమై విద్యారణ్యుల సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నప్పుడు ఈ రాజ్యం విజయ పరంపర చవి చూసి దేశ దేశ నలుమూలలా కీర్తి పతాకలు సాధిస్తుందని సామ్రాజ్యపు కొండలి వేసి పరీక్షించే జాతకం కూడా విద్యారణ్యులు చెప్పారు. ప్రస్తుతానికి విశాఖపట్నం సమీపంలో విజయనగరం జిల్లా కూడా ఉంది. విజయనగరం ఉంది, అక్కడ ఉంది సంగీత కళాశాల ఉంది. కోసపాటి రాజులు ప్రభువులు ఘంటసాల వారు అక్కడే ద్వారం వెంకట స్వామి నాయుడు, మాదిభట్ట నారాయణ దాస్ అంటారు. ఇప్పుడు చెప్పుకునే సామ్రాజ్యం బళ్ళారి హాస్పిటల్. హరిహర బుక్కలు విద్యారణ్య మహర్షి స్వామి సహాయం సామ్రాజ్యాన్ని విస్తరించి విద్యారణ్యుల ఆశీస్సుల బుక్కరాయలు కంపలను సర్వసైన్యాధ్యక్షుడిగా దక్షిణాదిలో మిగిలిన అన్న ముస్లిం పాలకుల దండయాత్ర పంపారు. అతడు అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ప్రాంతాలను సమైక్యం చేసి విజయనగర సామ్రాజ్య అంతర్భాగం చేసి దానిలో కలిపారు. ఇతడు కంపన్న వడయర్ అని పిలువబడేవాడు. ఈ వడయర్ అనే నామం మైసూర్ పాలకులు కూడా ఉంది. జయచామరాజ వడయర్ అనే రాజు ఉంటాడు. విద్యారణ్యుల వారి ఆశీర్వచన బలం వల్ల మహోత్సాహంతో కంపనరాయరు రామేశ్వరం వరకు దండయాత్ర చేసి దారిలో 5-6 ఢిల్లీ సుల్తాన్ ముస్లిం ప్రతినిధులు జయిస్తూ సాగిపోయి మధురలో పెద్ద యుద్ధం జరిగింది. మధుర ముట్టడి ముందు రోజు మధురాపురాధిదేవత ఆయనకు కనబడి ఖడ్గమిచ్చి ఆశీర్వదించి మధుర మీనాక్షి ఆయన ఆరాధనా ఫలితంగా మాలికాపర్ వంటి ముస్లింలు వేసిన అరాచకాలు అంతరించిపో ధ్వంసమైన దేవాలయ పునరుద్ధరింప దక్షిణాదిన హిందూ సమాజాన్ని నూతన చైతన్యాన్ని వైదిక సంప్రదాయానికి కొత్త జీవితాన్ని ఇచ్చిన వారు కంపరాయ కంప వడయ. తిరుచి దగ్గర సమయపురం పక్కన కన్ననూర్ అనే ఊరు ఉంది. నేను ఆ దేవాలయానికి వెళ్ళారంటున్నారు పరమహంస. అక్కడి స్వామి పోచ్చలేశ్వరు, చా కింద వాస్తవానికి ఆయన నామం కొయలేశ్వరు. కొయసల రాజులు అనేక మంది హరి బీది కనబడుతున్నారు. ఆయన హొయసల వంశపు రాజులకు ఆరాధ్యత. తమిళం కన్నడంలో హయసల పొయసల పొత్సగా. దీన్ని ఎరగని వాడు కొందరు పోచలేశ్వరు, వసలేశ్వరుడు అన్నారు అనే పేరును తల్లిది భోజేశ్వరుడుగా మార్చి అక్కడ గుడి ప్రహరీ గోడల మీద ఒక శిలాఫలకం ఉంది. ముస్లిం పాలక దేవాలయాలు ధ్వంసం చేస్తుంటే కంపన్న వడయర్ అని ఆయన రక్షించాడు అని శాసనం. దాని మీద వ్రాయి. ఆ గోడలు చూస్తుంటేనే ముస్లింల అరాచకం ఇప్పటికీ కళ్ళ ముందు కనపడుతుంది.
సామాన్యంగా ప్రహరీ గోడ 2 వరుసలుగా కట్టబడి మధ్య మట్టితో పూడ్చబడి ఉంటుంది. కానీ ఈ దేవాలయం మొదటి వరుస గోడ పూర్తిగా ధ్వంసం చేసేశారు. 2వ గోడ మాత్రం మళ్ళా పునరుద్ధరించబడింది. ఈ మాత్రం మిగిలి ఉండటం కంపన్న మూలంగా. కనుక ఈ పక్కనే ఉన్న కంబరాసపట్ అనే ఒక గ్రామం ఈ కంపన్న ఒడయర్ పేరు మీద ఏర్పడింది అయి ఉంటుందని ఊహిస్తున్నారు మన పరమాచార్య. సమీపంలో ఉన్న వాలాడి నల్లూరు వేద బ్రాహ్మణ సర్వసామాన్యంగా ఇచ్చేసిందంటే వాళ్ళు అనుభవించారు. ఈ రోజుకు అక్కడి దస్తావేజులలో ఆ ఊరి పేరు కంపరాయ చతుర్వేది మంగళం అని వ్రాయించబడి, కంపన్న భార్య పేరు గంగాదేవి. కంపన్న సైన్యాలతో వెళ్ళిన చోటులన్నీ ఆమె కూడా వెళ్ళింది. ఆమె చరిత్ర రాసింది, భర్త చరిత్ర. వెంట వెళ్ళటం ఒక్కటే మేఘ మంచి సంస్కృత విదుషీయమని. కనుక రచయిత్రి కవయి ఆయా ప్రదేశాల్లో జరిగిన విషయాలన్నీ కళ్ళకు కట్టినట్లుగా విలక్షణమైన కవితా ధోరణి అభివర్ణించి ఆమె వ్రాసిన గ్రంథం మధురా విజయం. మధుర మీద దండయాత్ర చేసి ముసల్మాన్లను ఓడించి కైవసం చేసుకునే కథ. ఆమె కవితా వైఖరి కాళిదాసు కవిత్వానికి మించినట్లుగా ధీటుగా ఉంటుందని అందరూ అంటారు. ఎపిగ్రఫీగా వారు దాన్ని ముద్రించి 700 ఏళ్ల క్రితం సంస్కృత భాషలో అందమైన శైలి కవిత్వం రాయగల విదుషీమణి ఉండటం నిజంగా మనం గర్వించాలి. విజయనగర సామ్రాజ్య మహాలక్ష్మీ కటాక్షం వల్లనే ఆవిర్భవించి పరాశక్తి అనుగ్రహం వల్ల కంపన్న ఒడయర్ ముస్లిం పాలకులపై విజయం సాధించి రాజ్య విస్తరణ చేశారు. సరస్వతి కటాక్షం వల్ల గంగాదేవి ఆ విషయాలన్నింటినీ తన గ్రంథంలో పొందుతారు. దక్షిణాదిన 50 సంవత్సరాల ఇతర మతస్థుల వల్ల క్షీణ దశను పొందిన వేదాలను, దేవాలయాలను, ధర్మాన్ని పునఃప్రతిష్ఠించి కంపన్న ఒడయ ప్రజలకు జనలేని మేలు చేకూర్చారు. ఈ విజయనగర పాలకుల నుండి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు వచ్చారు. ఈయనంతటికీ విత్తు నాటినవారు, వెనక నుండి నడిపిన విద్యారణ్య మహర్షి. హిందూ సామ్రాజ్య స్థాపన, విస్తరణ, పాలనా వ్యవస్థ ఏర్పడటానికి విద్యారణ్యులే వెన్నెముక, వెన్ను కూడా. ముస్లిములను తొలగించి హిందూ రాజ్యాన్ని ప్రతిష్ఠించట ఆయన వేసిన బాట వేద ధర్మాలను మళ్ళీ ఉన్నత స్థితికి తీసుకువెళ్ళటానికి ఆయన కోసమేం కాదు. ఆయన సామ్రాజ్యం సుస్థిరమైన తరువాత హిందూ ధర్మ రక్షణ బాధ్యత అప్పుడు తీసుకోండి. ఆది శంకరుడు అద్వైత సిద్ధాంతం మళ్ళా ప్రకాశంలోకి తేవటానికి వేద ధర్మం పునరుజ్జీవితం అవుతుంది అని నిందిస్తుంది. అందువల్ల కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాలలో ఉన్న పురాతన శంకర మఠాలు పునరుద్ధరించి వెలుగులోకి తెచ్చి కొన్ని కొత్త మఠాలు స్థాపించి ఇప్పుడు శ్రీ మధ్వుల ద్వైత సిద్ధాంతం ప్రచారంలో. దాన్ని ఎదుర్కోవటానికి విద్యారణ్యులు అద్వైత మఠాలు స్థాపించి ప్రజల సుఖ జీవనాన్ని శస్త్రాలు, శస్త్రం కావాలి, ఆయుధం కావాలి, శస్త్రాలంటే ఆయుధాలు, శత్రు రాజ్యాలను కాపాడుకోవటానికి ఆయుధ సామగ్రి రాకపోవటం మూలంగానే చైనా యుద్ధంలో మొదటిసారి చైనా చేతిలో ఆయన నెహ్రూ మనకు ప్రధానిగా ఉన్నప్పుడు, వికే కృష్ణమేనన్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఓడిపోయిన సంగతి మనకంటే
తుప్పు పట్టిన తుపాకులు ఇచ్చి పంపిస్తే ఊరుకుంటారు, అది చెత్త కొట్టేస్తారు. కనుక మనం కావలి చేసుకోకుండా ఉండట ఆత్మ పరిరక్షణ శాస్త్రాలు అవసరం. కనుక శాస్త్రాలు దేనికి? విద్యా వ్యాప్తికి, దానికి నిర్మాణాన్ని, పరోక్షంగా రాజ్య స్థాపన శాస్త్రాలు, ప్రత్యక్షంగా శ్రీ శంకర మఠాల పునరుద్ధరణ శాస్త్రాన్ని ఉపయోగించి విద్యారంజుల యావత్ హైందవ సమాజ ముస్లింల బారి నుండి కాపాడి హైందవ ధర్మాన్ని పునరుజ్జీవింపచేశారు. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలని మూడింటిని ప్రోత్సహించి అభివృద్ధి పరచిన మహనీయుడు విద్యారణ్యసుడు. వారి పంచదశి ప్రకరణం, జీవన్ముక్తి వివేకం అనే గ్రంథం అత్యున్నత జ్ఞానాన్ని ప్రసాదించట అత్యంత సమర్థ. దేవాలయాలు పునరుద్ధరణ, మఠస్థాపన వంటి కార్యాలతో ఆయన భక్తి మార్గాన్ని ప్రోత్సహించి వేద భాష్యం వ్రాయటానికి కారకులు అవటంతో వారు కర్మ మార్గాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి మహాలక్ష్మి ప్రసాదించిన నవనిధులు వీరి అంతటి ఉన్నత స్థితికి ప్రాతిపదిక. అమ్మవారి లక్ష్మీదేవి కటాక్షం ఆ విధంగా ఉపయోగం. సంపాదించటం కట్టే, ఇవ్వగలగడం నిజమైన లక్ష్మి. ఇటువంటి దాన ప్రవృత్తికి మహాలక్ష్మి అనుగ్రహం వల్లనే మనకి లభిస్తుంది, సిద్ధిస్తుంది. శంకరుల వారు పేద బ్రాహ్మణ స్త్రీ కోసం కనకవర్షం కురిపించారు, కనకధారాస్తం. అలాగే ఆమె మహాలక్ష్మిగా ఐశ్వర్య అధిదేవతగా ప్రార్థించి అదే స్తోత్రం తన కోసం ప్రార్థించేటప్పుడు మనస్సులో మాలిన్యాలను తొలగించి జ్ఞానాంబికగా ప్రార్థించారు. తన కోసమే వాడదు. సంపత్కరాని సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన విభవాని సర్వృహాక్షి తద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరనిశం మాతః అనిశమం మాతరనిశం కలయంతు మాన్యే. సంపత్కరాని సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన విభవాని సరూరుహాక్షి తద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే. వైష్ణవులు మహావిష్ణువు తండ్రి అని పిలవనప్పటికీ మహాలక్ష్మిని మాత్రం తల్లి అంటారు. తల్లి మహావిష్ణువుని తండ్రి అని పిలవరు, కానీ అమ్మవారిని మాత్రం తల్లి అని. ఆమె శ్రీమాత అయింది. పరాశక్తి ఆచార్యుల వారు ఆమె మాత అని సంబోధిస్తారు. ఇంకొక పేరు, నీకు నమస్కారం చేస్తే చాలమ్మా, అది సమస్త ఐశ్వర్యాలు ప్రసాదం, సర్వేంద్రియాలకు ఆనందం కలిగిస్తుంది, సామ్రాజ్యాన్నే అనుగ్రహిస్తుంది, సమస్త సంపద తల్లివైన నీ నుండి నేను కోరేది ఈ సంపదలు ఏం కావు, ఇవే నాకు అక్కలు, ఏం చేసుకోండి, ఇంకొకటి ఉందమ్మా నేను కోరేది. సమస్త పాపాల లోతుగా మొదలంతా నదికి పారవేసి శక్తి కూడా నీకు చేసే నమస్కారానికి ఉంది. కనుక నాకు ఆ పని చేసి పెట్టు, నాకు ఇంకేమక్క, నా పాపాలని పూర్తిగా ప్రక్షాళన తల్లి నువ్వు కాకు ప్రసాదించవలసింది నమస్కరించడం, నేను నీకు నమస్కరించడం అని మహా ఐశ్వర్యాన్ని కోరుతా తప్ప నాకు ఏ రకమైన భోగభాగ్యాలక్కలు. 5 కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ వేసి తిరిగెళ్ళాల్సిన ముఖ్యమంత్రిలాగా నాకు అక్కర్లేదమ్మా. నాకు కావాల్సింది నీకు నమస్కరించేటువంటి సద్బుద్ధిని నాకు, అదే ఐశ్వర్య ప్రసాది.
అని ఐశ్వర్యం నన్నెప్పుడు అలాంటి ఐశ్వర్యం నన్నెప్పుడు ఎడబాయకుండా ఉండుగా. ప్రజలందరూ మహాలక్ష్మి వారి జీవితాలను పాపపు ఆలోచనలు కోరిక లేకుండా నడుచుకోవాలని అనవరతం ప్రార్థిస్తూ మనం ఉండాలంటున్నారు పరమాచార్య కంచిపరం. ఆచార్యుల వారి వలనే విద్యారణ్యులు, ఆచార్యుల వలనే శంకర భగవత్ విద్యారణ్య దేశికులు వాళ్ళకు లాగా శంకర భగవత్పాదులాగా విద్యారణ్య స్వామిలాగా తమ కొరకు ఇతరులకు సహాయం చెయ్యటాన్ని అమ్మవారిని ఆరాధించాలి. మనకు సంపదలు పాప పంకేలం కాకుండా నిర్మలంగా ఐశ్వర్యాన్ని ప్రసాదించము ఆ తల్లిని సర్వదా మనం ప్రార్థించాలని మహాలక్ష్మి అనేటువంటి ఈ విషయంలో అద్భుతమైన విషయాలు మనకు తెలిసినవి తెలియనివి కూడా ఎన్నో చెప్పి రేపు భక్తియే పెద్ద సంపద అనే విషయాన్ని తెలుసుకో.